ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతుంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో జనతా విముక్తి పెరమయి పార్టీ చీఫ్ అనురకుమార దిస్సనాయకే స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఏకంగా 53% ఓట్లు సాధించుకున్నారు అనురకుమార. సో ఆయన గెలుపు దాదాపు ఖాయమైనట్లే అని చెప్పుకోవాలి. రెండో స్థానంలో 22% ఓట్లతో ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఉన్నారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింగే జస్ట్ 16% ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో దిస్సనాయకే ముందున్నట్లు మొదటి నుంచి సర్వేలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలను నిజం చేస్తూ అనూరా దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఏకంగా 75% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఇటుగా 2,20,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు అంచనా. నిజానికి ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా పోటీ మాత్రం 3 మధ్య ఉంది. ఈ ఎన్నికలను శ్రీలంక ప్రజలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. 2022లో శ్రీలంక ఆర్థికంగా దివాళా తీసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, భారత ఆర్థిక సాయంతో శ్రీలంక మళ్లీ గాడిన పడింది. ఈ సమయంలో చాలా కష్టాలు అనుభవించారు లంక ప్రజలు. అందుకే తమ కోపాన్ని ఓటు రూపంలో చూపించినట్లు కనిపిస్తుంది.